ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన నిజమైన క్రైమ్ స్టోరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది సినిమా కాదు, బీహార్లో జరిగిన నిజం. ఒక మామూలు మనిషి ఐఏఎస్ అధికారిగా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ ఏజెంట్గా ప్రజల్ని నమ్మించి కొన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడో ఆ కథ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. బీహార్ రాష్ట్రంలోని ఖగరియా జిల్లాలోని గోగ్రీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జమాల్పూర్ బజార్. ఈ ప్రాంతం సాధారణంగా ఉండేది, ఎటువంటి ప్రత్యేకతలు లేవు. కానీ ఆ ప్రాంతంలో ఉండే ఒక ఇల్లు మాత్రం అందరినీ ఆకర్షించేది. పెద్ద బంగ్లా, స్విమ్మింగ్ పూల్, ప్రైవేటు థియేటర్, ఇంటి చుట్టూ 100కు పైగా సీసీ కెమెరాలు, ఇంటి ముందు 2 కార్లు నిల్చుండేవి. ఒకటి టెస్లా విదేశీ కారు. ఈ టెస్లా విదేశీ కారు మన దేశంలో చాలా తక్కువ మంది దగ్గర ఉంది. ఆ టెస్లా కారుని మన దేశానికి రప్పించుకోవాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కంపల్సరీ. అలాగే టాటా సఫారీ కారు. ఈ 2 కార్ల పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్న నేమ్ ప్లేట్, అద్దం పైన ఐఏఎస్ అని ఉండేది. ఆ బంగ్లాలో నివసించే వ్యక్తి పేరు మనీష్ కుమార్ గుప్తా. మనీష్ కుమార్ గుప్తా తనని తాను ఐఏఎస్ ఆఫీసర్గా పరిచయం చేసుకునేవాడు. కొన్నిసార్లు సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. కొన్నిసార్లు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ ఏజెంట్గా, అండర్ కవర్ ఏజెంట్గా పరిచయం చేసుకునేవాడు. చాలామంది నమ్మేవారు, ఎందుకంటే అతని లైఫ్ స్టైల్ అలా ఉండేది. కానీ నిజానికి మనీష్ కుమార్ గుప్తా ఐఏఎస్ ఆఫీసర్ కాదు, నకిలీ ఐఏఎస్ ఆఫీసర్. కానీ తన 2 కార్ల మీద తిరుగుతూ ఎంతోమంది ప్రజల్ని రకరకాలుగా మోసం చేసి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేవాడు. కారు పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఏఎస్ అని ఉండటంతో, పైగా ఇతడి డాపు దర్పం ఇదంతా చూసి చాలామంది నిజంగానే ఐఏఎస్ ఆఫీసర్ని నమ్మేవారు. మనీష్ కుమార్ గుప్తా నిరుద్యోగుల్ని టార్గెట్ చేసుకునేవాడు. నిరుద్యోగుల్ని, ప్రభుత్వ ఉద్యోగాలు కావాలనుకునే వారిని టార్గెట్ చేసుకుని, నాకు ఢిల్లీలో, పాట్నాలో ఎంతో పలుకుబడి ఉంది, నేను మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఏ పోస్టింగ్ కావాలంటే ఆ పోస్టింగ్, ఎక్కడ కావాలంటే అక్కడ ఇప్పిస్తాను, కాకపోతే డబ్బులు ఖర్చు అవుతాయి అనేవాడు. చాలామంది కొన్ని లక్షల రూపాయలు ఇచ్చేవారు, మరికొంతమంది ఇంకా ఎక్కువ ఇచ్చేవారు. కానీ ఉద్యోగం వచ్చేది కాదు, డబ్బులు తిరిగి వచ్చేవి కావు. చాలామంది సరే ఉద్యోగం రాకపోయింది, మేము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమంటే వాళ్ళని బెదిరించేవాడు. మీరు ఎక్కువ మాట్లాడంటే మీ మీద కేసులు నమోదు చేసి లోపల ఇస్తాననేవాడు. దాంతో సైలెంట్గా ఉండిపోయేవారు. అలాగే ఎవరి మీదైతే క్రిమినల్ కేసులు ఉన్నాయో, లంచగొండ కేసులో ఇరుక్కుపోయేవారో వాళ్ళని సంప్రదించి, మీ మీద ఉన్న క్రిమినల్ కేసులు ఇవన్నీ నేను కొట్టేయించేస్తాను, ఎఫ్ఐఆర్ రద్దు చేయించేస్తాను, క్రిమినల్ కేసులు పెట్టకుండా ఆఫ్ చేయిస్తాను అనేవాళ్ళు. అసలు ఈ క్రిమినల్ కేసులో ఇరుక్కున్నాం, లంచగొండ కేసులో ఇరుక్కున్నాం, కేసులు, జైలు ఇదంతా ఎందుకని వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు మనీష్ కుమార్ గుప్తా చేతిలో పెట్టేవారు. కానీ ఆ క్రిమినల్ కేసులు అలాగే ఉండేవి. ఎవరైనా ఏంటి మరి మా మీద కేసులు ఇంకా అలాగే ఉన్నాయంటే బెదిరించేవాడు. మీ మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి, ఎక్కువ మాట్లాడంటే మీ మీద మరిన్ని కేసులు నమోదు చేసి లోపల ఇస్తాను, సైలెంట్గా ఉండండి అనేవాళ్ళు. దాంతో తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయేవారు. అదేవిధంగా కొంతమంది ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేసుకుని వాళ్ళని కూడా బెదిరించేవాడు. మీ మీద అవినీతి కేసులు రాబోతున్నాయి, మీ ఇళ్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ చేయబోతున్నారు, నేను విజిలెన్స్ అధికారిని, మీ మీద రైళ్లు జరగకుండా నేను ఆప్ చేస్తాను, అవినీతి కేసులు ఉండకుండా నేను మీకు అండగా ఉంటాను అని నమ్మించేసరికి అసలే లంచం రూపాల్లో కొన్ని కోట్ల రూపాయలు కూడబెట్టారు. రేపొద్దున ఇంటి మీద రైడ్ జరిగిందంటే ఉన్నది ఉంచుకున్నది 2 పోతాయనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వ అధికారులు కొన్ని లక్షల రూపాయలు మనీష్ కుమార్ గుప్తా చేతుల్లో పెట్టేవారు. ఇలా మనీష్ కుమార్ గుప్తా బీహార్ రాష్ట్రంలోని వేరే వేరే జిల్లాలోనే కాకుండా ఢిల్లీ, గాజియాబాద్లో కూడా ఎంతోమందిని మోసం చేసి కొన్ని కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నాడు. అది ఒక రోజులో కాదు, ఒక నెలలో కాదు, దాదాపు 10 సంవత్సరాల పాటు ఇదే విధంగా ఎంతోమందిని మోసం చేసి కొన్ని కోట్ల రూపాయలు కూడబెట్టాడు. కానీ ప్రతి కుక్కకి ఒక రోజు వస్తున్నట్టు ప్రతి మోసగాడికి కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజు వాడి జీవితం ముగిసిపోతుంది, సంకనాగిపోతుంది. మనీష్ కుమార్ గుప్తా కూడా ఆ రోజు వచ్చింది. ఇదే నెల, అంటే ఆగస్టు 8వ తారీఖు. ఒకడికి ఈ మనీష్ కుమార్ లైఫ్ స్టైల్ ఇదంతా చూసి అనుమానం వచ్చింది. ఈడేంటి టెస్లా కార్లో తిరుగుతున్నాడు, టాటా సఫారీల్లో తిరుగుతున్నాడు, ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటున్నాడు. కానీ నిజంగా వీడి ఐఏఎస్ ఆఫీసరా అని అనుమానం వచ్చి పోలీసులకి ఇన్ఫామ్ చేశాడు. సార్ మా ఏరియాలో ఈ మనీష్ కుమార్ గుప్తా ఉన్నాడు, వాడికి పెద్ద ఇల్లు, ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు, టెస్లా కారు,
టాటా సఫారా కారు, ఎంతోమందిని మోసం చేస్తున్నాడు. వాడు నిజంగా ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్. మీరు వాడి ఇంటి మీద రైడ్ చేసి వాడిని విచారించారంటే నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పాడు. దాంతో ఖగరియా ఎస్పీ భానుప్రతాప్ సింగ్ నేతృత్వంలో డిస్ట్రిక్ట్ ప్రొటెక్షన్ పోలీసులు అలాగే స్థానిక పోలీసులు సంయుక్తంగా మనీష్ కుమార్ గుప్తా ఇంటి మీద రైడ్ చేశారు. ఇంటికి వెళ్ళేసరికి ఇంటి చుట్టూ ఉన్న 100కు పైగా సీసీ కెమెరాలు చూసి పోలీసులే ఆశ్చర్యంతో పాటు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎవడైనా 4-5 సీసీ కెమెరాలు పెట్టుకుంటాడు, కానీ ఈడేంటి అడుగడుగునా ఇంటి చుట్టూ 100కు పైగా సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు, ఎందుకు పెట్టుకున్నాడు, ఏం చేస్తాడు, ఏం చూస్తాడని ఇంటి లోపలికి వెళ్ళారు. పోలీసులు చూసిన మనీష్ కుమార్ గుప్తా పోలీసుల్ని బెదిరించాడు. నా ఇంటి మీదే రైడ్ చేస్తారా? నేను ఎవరనుకున్నారు? ఐఏఎస్ ఆఫీసర్ని, పైగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ ఉన్నాడు కదా, ఆయన రైట్ హ్యాండ్ని, లెఫ్ట్ హ్యాండ్ని, ఏజెంట్ని, అండర్ కవర్ ఏజెంట్ని నా ఇంటి మీద రైడ్ చేస్తారా అని పోలీసులు బెదిరిస్తే, పోలీసులు సార్ మీరు నిజంగానే ఐఏఎస్ ఆఫీసర్ అయితే మీ ఐడి కార్డు చూపిస్తారంటే తన మొబైల్లో ఐడి కార్డు చూపించాడు. వేరే వాళ్ళు మామూలు వాళ్ళైతే నమ్మేసేవారు, కానీ వచ్చింది పోలీసులు క్రాస్ చెక్ చేస్తే అది ఫేక్ అని తెలియదు. దాంతో పోలీసులు, అరే నువ్వు మమ్మల్ని బెదిరించావంటే ఇక మిగతా సామాన్య జనాల్ని ఏ రేంజ్లో బెదిరించుంటావు, నోరు మూసుకుని అక్కడ కూర్చొని ఒక చోట కూర్చోబెట్టి మనీష్ కుమార్ గుప్తా ఇంట్లో 8 గంటల పాటు సోదాలు చేశారు. ఆ సోదాల్లో వాడి ఇంట్లో 34 లీటర్ల ఖరీదైన విదేశీ మద్యం బాటిళ్లు దొరికాయి. విదేశీ మద్యం బాటిళ్లు దొరికితే అందులో వింతేముంది, ఆశ్చర్యమే ఉంది అని అనుకుంటున్నారా? బీహార్లో మద్యపాన నిషేధం ఉంది. మద్యం అమ్మడం, మద్యం తాగడం నేరం. కోర్స్ మద్యపాన నిషేధం ఉన్న బ్లాక్ మార్కెట్లో దొరుకుతాయి అనుకోండి, కానీ ఇక్కడ 34 లీటర్ల ఖరీదైన విదేశీ మద్యం బాటిళ్లు దొరికాయి. అసలే మద్యపాన నిషేధం ఉన్న రాష్ట్రం, అమ్మినా తాగినా నేరం, కేసులు నమోదవుతాయి. మరి ఈ ఖరీదైన విదేశీ మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయి? కోర్స్ బీహార్లో ఈ మద్యం సగిలింగ్ ఏ రేంజ్లో జరుగుతుందో చెప్పాలి అంటే 1 గంట పడుతుంది. రకరకాల పద్ధతుల్లో పుష్ప సినిమా ఎందుకు పనికిరాదు, అలా రకరకాల ఎత్తులు పైతులు టెక్నిక్లతో మద్యంని సరఫరా చేస్తూ ఉంటారు. సమయం అవకాశం వచ్చినప్పుడు సపరేట్గా దాని గురించి మీకు చెప్తాను. అలాగే మనీష్ కుమార్ గుప్తా ఇంటిలో 20కి పైగా క్రెడిట్ కార్డులు, 15 డెబిట్ కార్డులు, 4 చెక్ బుక్లు, యాపిల్ కంపెనీకి చెందిన 5 మొబైల్ ఫోన్లు, యాపిల్ కంపెనీకి చెందిన వాచ్లు, ల్యాప్టాపు, స్థిరాస్తి చరాస్తికి సంబంధించిన ఆస్తి పత్రాలు ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ మార్కెట్లో దాదాపు 100 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. మరి ఇన్ని కోట్ల రూపాయలు ఒక నకిలీ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్గా నటించి మరి ఎలా సంపాదించాడని పోలీసులు ఆరాధిస్తున్నారు. మనీష్ కుమార్ గుప్తాకి సంబంధించిన బ్యాంకు లాకర్లు, బ్యాంకు లావాదేవీలు ఇవన్నీ కూడా పోలీసులు చెక్ చేస్తున్నారు. బ్యాంకు లాకర్లు ఓపెన్ చేస్తే ఇంకెంత డబ్బు బయటపడుతుందో మరి ఎవ్వరి ఊహ కూడా అందటం లేదు. మరి ఒక రోజు కాదు, ఒక నెల కాదు, 10 సంవత్సరాల నుంచి మనీష్ ఒక ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్గా 2 కాళ్ళలో బాహాటంగా తిరుగుతూ ఈ విధంగా మోసం చేస్తుంటే మరి పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందో అన్నది ఎవరికి అర్థం కావట్లేదు. 10 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి కంప్లైంట్ చేస్తే అప్పుడు పోలీసులు రైడ్ చేసి పోలీసులు తెలుసుకుని ఈ విధమైన మోసం జరుగుతుందా అని బయటపెట్టడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఒక ఫేక్ ఐఏఎస్ ఆఫీసరే ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించాడంటే మరి ఒక నిజమైన ఐఏఎస్ ఆఫీసర్ కొంతమంది ఏ రేంజ్లో సంపాదిస్తారో అని నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో అడుగడుగునా అవినీతి, లంచగొండితనం పేరుకుపోయింది. ఎంతోమంది ప్రభుత్వ అధికారులు అడ్డదారుల్లో లంచాలు తీసుకొని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనం టీవీలో, పేపర్లో చూసాం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ చేస్తే వాళ్ళ ఇళ్లలో నుంచి ఎంతెంత బంగారమో, నోట్ల కట్టలు ఏ విధంగా బయటపడతాయి. ఆ నోట్ల కట్టల్ని లెక్కించడానికి మిషన్లు తీసుకొచ్చిన ఉదంతాలు, సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే మనీష్ కుమార్ గుప్తా ఖరీదైన ఆ టెస్లా కారుని విదేశాల నుంచి మరి ఇండియాకి ఎలా రప్పించాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఎలా సంపాదించాడు అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతానికి మనీష్ కుమార్ గుప్తా పోలీస్ కస్టడీలో ఉన్నారు. పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. ఈ కేసు ద్వారా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా నేను ఐఏఎస్, ఐపీఎస్, సివిసి అధికారిని, జాతీయ భద్రతా సలహాదారు ఫలానా అని చెప్తే నమ్మకండి. ఐడి కార్డు చూపించినా నమ్మకండి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ప్రభుత్వ వెబ్సైట్లో చెక్ చేయండి. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాకప్ చేయండి.
అనుమానం కలిగితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, అది మన బాధ్యత. అలాగే ఈ డిజిటల్ అరెస్ట్ పేరు మీద కొన్ని సంవత్సరాలుగా ఇప్పటికీ ప్రతిరోజు ఎవరో ఒకరు సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. పోలీసులు కొన్ని సంవత్సరాల నుంచి పదే చెప్తున్నారు ఇటువంటి డిజిటల్ అరెస్టులు ఉండవు, మీరు మోసపోవద్దని. అయినా సరే మోసపోతూనే ఉన్నారు. పోనీ చదువుకోని వారు మోసపోయారంటే అర్థం ఉంది. చదువుకున్నవారు, ఉన్నత విద్యావంతులు, ప్రభుత్వ అధికారులు ఎంతోమంది కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో ఈ డిజిటల్ అరెస్ట్ పేరు మీద మోసపోతున్నారు. వీడియో కాల్స్, వాట్సాప్ కాల్స్ పోలీసులు చెయ్యరు. డిజిటల్ అరెస్టులు ఉండవు. జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నది అప్పనంగా సైబర్ నేరగాళ్ల చేతుల్లో పొయ్యకండి, పెట్టకండి. డిజిటల్ అరెస్టులు అనేవి ఉండవు. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలుస్తుంది. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్లో నాకు తెలియజేయండి. అలాగే ఈరోజు రాత్రి 9 గంటలకి మరో క్రైమ్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఆ వీడియోలో ఒక దయ్యం తన హంతకుల్ని పోలీసులకి ఎలా పట్టించింది అన్నది చెప్తాను. డోంట్ మిస్ ఇట్. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్.